వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామరాజ్యం రావాలి అని కోరుకుంటూ శ్రీరామనవమి చేసుకునే సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసినప్పుడు ఇలాంటి మూర్ఖులను పెట్టుకొని రామరాజ్యం ఎలా స్థాపించడం సాధ్యమవుతుంది? రాజ్యం కోసం భార్యను అడవులకు పంపించాడు రామచంద్రుడు. తండ్రి మాట కోసం రాజు కావాల్సిన తన స్థానాన్ని వదులుకొని అరణ్యవాసం చేశాడు రామచంద్రుడు. అలాంటి రామరాజ్యంలో 100 రూపాయల కోసం భరతమాతను తాకట్టు పెట్టే వారసులు వచ్చినందుకు నిజంగా రాముడు ఎంత బాధపడుతున్నాడో అనిపించింది. ఈ వీడియో చూసినప్పుడు వీళ్ళు అసలు మనుషులేనా, వీళ్ళు తినేది అన్నమా గడ్డ అనిపించింది. ఓ వీడియో చూపిస్తా చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. लाइन में है ना, चलो भाई, भारत माता की जय ऐसा मत बोलो मेरी जान। मुसलमान हमेशा आगे रहा, हिंदुस्तान पे जब भी मुसीबत आई हिंदुस्तान में मुसलमान आगे रहा। ये मत यहाँ पर रिलीजियस मत लाओ, आप लोग रिलीजियस मत लाओ। यहाँ पर हिंदू मुसलमान सब एक है। चलो राइट स्विगी देख के लो भाई, दे रहे भाई स्विगी वालों के लिए मेरी जान। स्विगी लाइन में है ना, चलो भाई, भारत माता की जय ऐसा मत बोलो मेरी जान। भारत माता की जय ऐसा मत बोलो मेरी जान। भारत माता की जय ऐसा मत बोलो मेरी जान। मुसलमान हमेशा आगे रहा, हिंदुस्तान पे जब भी मुसीबत आई हिंदुस्तान में मुसलमान आगे रहा। हिंदुस्तान में मुसलमान आगे रहा। हिंदुस्तान में मुसलमान आगे रहा। लाइन में है ना, चलो भाई, भारत माता की जय ऐसा मत बोलो मेरी जान। मुसलमान हमेशा आगे रहा, हिंदुस्तान पे जब भी मुसीबत आई हिंदुस्तान में मुसलमान आगे रहा। ये मत यहाँ पर रिलीजियस मत लाओ, आप लोग रिलीजियस मत लाओ। यहाँ पर हिंदू मुसलमान सब एक है। चलो राइट स्विगी देख के लो भाई, दे रहे भाई स्विगी वालों के लिए मेरी जान। स्विगी సో వీడియో చూశారు కదా, పెట్రోల్ బంక్ దగ్గర జరిగింది. అసలు పెట్రోల్కి సంబంధించి మనకేమి ఇబ్బందులు రావు, మీరేం టెన్షన్ పడవసరం లేదు అంటే ప్యానిక్ అవ్వడమే కాకుండా క్యాన్లలో ఇష్టం వచ్చినట్టుగా పెట్రోల్ కొట్టించుకుపోవడమే తప్పు అంటే, భారత్ మాతాకి జై అనకండి, 100 రూపాయల పెట్రోల్ అంటే లీటర్ పెట్రోల్ ఫ్రీగా ఇస్తా అని చెప్పగానే కక్కుర్తి పడి భారత్ మాతాకి జై అనడం మానేసిండ్రు. నాకు తెలియక అడుగుతా అక్కడ ఉన్నోళ్ళను, ఈరోజు 100 రూపాయల పెట్రోల్ కోసం భారత్ మాతాకి జై అనొద్దు అంటే అనట్లేదు. ఎందుకంటున్నానంటే అన్నిటికంటే గొప్పది భరతమాత. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నా ప్రపంచంలో తల్లిగా దేశాన్ని భావించే గొప్ప వారసత్వం కలిగింది భరతమాత. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ చచ్చినాక కూడా తన ఒడిలోకి చేల్చుకుంటుంది. అలాంటి భరతమాతను 100 రూపాయల కోసం తాకట్టు పెట్టేస్తావా? అంటే 100 రూపాయల విలువ లేదా భరతమాతకు? ఇదేనా మీ సంస్కారం? ఇది ఎక్కడో అస్సాంలోనో పశ్చిమ బెంగాల్లోనో బీహార్లోనో లేకపోతే పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో జరగలేదు. మన తెలంగాణలోని హైదరాబాద్లో 100 రూపాయల విలువైన పెట్రోల్ బాటిల్ని పంచిపెడుతూ ఆ వెధవ భారత్ మాతాకి జై అని అనొద్దన్నాడు. ఈ ఎదవలు అనడం మానేసిండ్రు. నిజంగా అంటున్నానన్నా, బాధతోటి, ఆవేశంతో, కోపంతో. 100 రూపాయల పెట్రోల్ ఇస్తా మీరు భారత్ మాతాకి జై అనొద్దు అనంటే అనకుంటున్నారు. రేపొక 1,00,000 రూపాయలు ఇస్తా మీరు హిందువులని చెప్పుకోవడం మానేయండి అంటే మానేస్తారు. రేపొక 10 లక్షలు ఇస్తా పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టండి అంటే కొడతారు. పైస కోసం అమ్ముడుపోతారు. అంతే కదా? ఇది ఫిలిం నగర్ ఏరియాలో జరిగింది. ఎంత దారుణము అంటే ఇంకో విషయం చెప్పనా, ఇదే ఫిలిం నగర్ ఏరియాలో
గ్యాస్ డెలివరీ ఆటో నుండి సిలిండర్లను దౌర్జన్యంగా గుంజుకునేందుకు ప్రయత్నం చేసింది. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోరే 100 రూపాయలకు కూడా దేశాన్ని అమ్మేసుకునేందుకు వెనకాడని మనోళ్ళు వీళ్ళ కోసం పాపం బార్డర్లో తెలియక మన జవాన్లను కొట్లాడుతండ్రు ప్రాణాలను కాపాడడానికి. అన్న ఇలాంటి వాళ్ళ ప్రాణాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అన్న. ఉంటే మాత్రం ఏం లాభం చెప్పు? ఈ దేశం కోసం వీళ్ళు ప్రాణాలు ఇస్తారనుకుంటున్నావా? బరాబర్ ఇయ్యరు. నీ ప్రాణం ముఖ్యమా, ఈ దేశాన్ని తాకట్టు పెట్టడం ముఖ్యమా అంటే నా ప్రాణమే ముఖ్యం, మీరు దేశాన్ని తాకట్టు పెట్టుకోండి, ఇంకేమైనా చేయండి, అవసరమైతే మీ మతం మారతాం, లేకపోతే భారతీయులం కాదు పాకిస్తానీలం అని చెప్పుకోవడానికి కూడా వెనుకాడరు. అక్కడున్న వాళ్ళలో కనీసం ఒక్కడైనా బాటిల్ వాడి మొఖాన ఇసిరి కొట్టి భారత్ మాతాకి జై అంటాం, నీ బోడి పెట్రోల్ ఎవడికి కావాలి అని అంటాడేమో అనుకున్నా. కానీ ఆ వీడియో మొత్తంలో ఎక్కడా కూడా ఎవ్వడు కూడా అనలే. కక్కుర్తిపడి ఛీ సిగ్గు ఎగ్గు అన్నీ తాకట్టు పెట్టేసి ఎగబడి మరి ఆ పెట్రోల్ బాటిల్ తీసుకున్నారు భారత్ మాతాకి జై అనడం మానేసి. సంక్షోభం వస్తే ఇక్కడ ఏ గల్లీలోనే కాదు ప్రపంచం మొత్తం ఎదురవుతుంది. వీరికి పెట్రోల్ సీసాలలో ఎలా వచ్చింది? భారత్ మాతాకి జై అనడానికి నిరాకరించే ఇటువంటి వ్యక్తులకు ఈ దేశంలో ఉండే అర్హత ఉందా? పెట్రోల్ బ్లాక్ చేసి బాటిళ్లలో నింపుకున్న వీరిపై సిపి హైదరాబాద్ అండ్ సంబంధిత అధికారులు కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అసలు అలా ఎలా ఫ్రీగా ఇస్తాడు పెట్రోల్ని? ఆ బాటిల్స్లో పెట్రోల్ ఇవ్వడం చట్టవిరుద్ధంగా తప్పు, అవునా కాదా? బండిలో పెట్రోల్ కొట్టించుకోవాలి కానీ బాటిల్స్లో పెట్రోల్ని పంచకూడదు. ఆ పెట్రోల్ తీసుకెళ్ళి వాడు ఏమన్నా చేయొచ్చు. అలాంటప్పుడు అలా ఫ్రీగా బాటిల్స్లో పెట్రోల్ ఎలా ఇస్తారు? ఇచ్చిన వాడి మీద కఠినమైన శిక్షలు తీసుకుంటారా లేదా? కఠినమైన క్రిమినల్ చర్యలలో కేసులు పెడతారా లేదా? కానీ ఒక్క విషయం అయితే చాలా క్లియర్గా అర్థమైపోయిందన్న, ఈ దేశం ముఖ్యమా నీ తల్లి ముఖ్యమా అంటే ఈ రెండిటికంటే నాకు డబ్బు నా అవసరాలే ముఖ్యమనే జనాభా ఈ కలియుగంలో చాలా ఎక్కువైపోయింది. మీరు మారకుంటే రేపు మీ బతుకులు ఈ కాలగర్భంలో కలిసిపోతాయి. అందులో ఒక్కళ్ళైనా సరే నీ పెట్రోల్ వద్దు భారత్ మాతాకి జై అని మేము అంటాము అని చెప్పుంటే నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఈరోజు మిమ్మల్ని చూసి అసహ్యం వేస్తోంది, చీగొట్టాలనిపిస్తోంది, చీదరించుకోవాలనిపిస్తోంది. ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఏ మాత్రం దేశం మీద ప్రేమ లేకుండా 100 రూపాయల పెట్రోల్ కోసం మీ ఆత్మాభిమానాన్ని దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టేశారే. మీకంటే మూర్ఖులు లేరు అనిపిస్తోంది. అండ్ అక్కడ పెట్రోల్ పంచుతున్నాను అడుగుతున్నా, ఏం అన్నా భారత్ మాతాకి జై అంటే ఒళ్ళు నిండా జర్లు పాములు బాకినట్టు అవుతుందా? ఓ పాకిస్తాన్ ఒడికైనట్టు. భారత్ మాతాకి జై అంటే పెట్రోల్ ఇవ్వను అని చెప్తున్నావు, లేకపోతే జనాల్ని కొనగలుగుతాను వీళ్ళు అమ్ముడు పోతారా లేదా అని అక్కడ టెస్ట్ పెట్టినవా? అరే నువ్వు భారత్ మాతాకి జై అనుకుంటేనే నిన్ను ఈ దేశంలో ఉండే హక్కు లేని ఒక భారతీయ పౌరుడిగా చూడం. అసలు నువ్వు భారతీయ పౌరుడివే కాదు. అలాంటిది నువ్వు నా దేశంలో ప్రజలని భరతమాతకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నావు. వీళ్ళకు వందే మాత్రం అంటే రెస్పెక్ట్ ఉండదు. అసెంబ్లీ నుంచి బైకాట్ చేసి వస్తారు. అప్పుడే వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఉంటే వాళ్ళని చూసి ఇలాంటి పుట్టగొడుగులు పుట్టుకొచ్చేవే కాదు. ఈరోజు వీళ్ళు నడి రోడ్డు మీదకి వచ్చి భారత్ మాతాకి జై అనకండి అంటారు. దేశద్రోహులను ఇంతమంది ఉన్నారు నీ దేశంలో అని మనకు చూపిస్తున్నారు. పెట్రోల్ బాటిళ్లలో పంచుతున్నావు. ఎవడైనా ఆ బాటిల్ తీసుకొని ఏమన్నా చేస్తే దాన్ని ఫేస్ చేస్తావా నువ్వు? ఇంగితంలే కాస్తైనా ఎంతో కొంత ఉండాలి కదా, ఆ మాత్రం కూడా లేకుండా ఉన్నావా? ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు కాబట్టి ఈ దేశంలో ఉగ్రవాద చిచ్చు పెట్టాలనుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ ఉండి ఈ దేశంలో మత సామరస్యాన్ని తీయించాలి అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఉగ్రమూలాలు దేశంలో ఎక్కడ జరగని హైదరాబాద్ లింకులు బయటపడుతున్నాయి. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోబట్టే. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, కన్న తల్లిని భరత భూమిని అవమానించిన ఎవ్వడు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. వీళ్ళు కూడా బాగుపడరు. लाइन में है ना, चलो भाई भारत माता की जय ऐसा मत बोलो मेरी जान। मुसलमान हमेशा आगे रहा। हिंदुस्तान पे जब भी मुसीबत आई हिंदुस्तान में मुसलमान आगे रहा। हिंदुस्तान में मुसलमान आगे रहा। हिंदुस्तान में मुसलमान आगे रहा। ये मत यहाँ पर रिलीजियस मत लाओ आप लोग, रिलीजियस मत लाओ, रिलीजियस मत लाओ, रिलीजियस मत लाओ। यहाँ पर हिंदू मुसलमान सब एक है। ఇంకో విషయం కూడా, భారత్ మాతాకి జై అనగానే ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు, హిందూ ముస్లిం గురించి మాట్లాడకండి, ఇక్కడ నో రిలీజియన్ అని చెప్పి మాట్లాడండి అన్న. భారత్ మాతాకి జై అంటే రిలీజియన్ ఏందన్నా? హిందూకైనా ముస్లింకైనా జైన్కైనా బౌద్ధకైనా క్రిస్టియన్కైనా భరతమాత ఒకటే.
భారత్ మాతాకి జై అని అందరు చెప్పాల్సిందే. నీకు అక్కడ ఏమంటారు రిలీజియన్ కోసం కొట్లాడినట్టు ఎట్లా కనిపించింది? అంటే భారత్ మాతాకి జై వాళ్ళంతా హిందువులా, అననోళ్ళంతా ముస్లింలా నీ దృష్టిలో? భారత్ మాతాకి జై అంటే అది మత విద్వేషాల్లాగా నీకు కనిపించిందా? ఇజ్జత్ ఉండాలి ఆ మాట మాట్లాడడానికి. మళ్ళీ 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 చెప్తున్నా, భరతమాతని కన్న తల్లిని అవమానించిన వాళ్ళు బాగుపట్టినట్టు బ్రతుకు బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది వీళ్ళ విషయంలో. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.